ఉంటే ఆయన చెప్పమన్నాడు ఏ పార్టీలు ఉంది అనేటువంటి దాని మీద. రైట్ రైట్ నరేష్ ప్రజాపతి గారు మీరేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్లో కవిత ఉన్నారా? బీఆర్ఎస్ ఏ పార్టీ మీటింగ్ ఏ ధర్నా చేసినా లేకపోతే ఏ మీటింగ్ పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? తాను ఇండివిజువల్గా ఎదగడానికే బీసీ నినాదం ఎత్తుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారంట, తను బీఆర్ఎస్ ఉందా ఇంకెక్కడ ఉందా అని మాట్లాడుతా అంటే ఇంకా దానికి అర్థం లేదు. ఒకటి నేనేమంటా ఉన్నానంటే, ఒకటి కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజన్. వారు కన్విన్స్ చేయలేకపోతా ఉన్నారు కాబట్టి వారి పార్టీ మీద వారి కుటుంబం మీద వ్యక్తిగతంగా దాడి చేస్తా ఉన్నారు వెంకరెడ్డి గారు. నేనేమంటా ఉన్నాను, సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడే ఉంటే మీరు బీసీ కాన్సెప్ట్ లో మీ పార్టీ నిర్ణయాలు చెప్పండి. మీరు ఏం చేస్తా ఉన్నారు, కన్విన్స్ చేయలేక పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఈ తెలివితేటలు అనేది అందరికీ ఉంటాయి, అది ప్రజలకు ఇంకెక్కువ ఉంటాయి. మన డిబేట్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది వీళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు. వెంకరెడ్డి గారు చాకచక్యంగా ఎట్లా డైవర్ట్ చేస్తా ఉన్నాడు ఆమె ఫ్యామిలీ మీద, ఆమె ఏ పార్టీ అనేది. ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు కదా విజయ్ గారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడాల్సింది ఏంటంటే అంటే అలా కాదు నరేష్ ప్రజాపతి గారు. అంటే ఇప్పుడు పర్టికులర్గా బీసీ నినాదం సడన్ గా కవిత వచ్చిన తర్వాత కొంచెం హైలైట్ గా వెళ్ళి బీసీల గురించి పదే పదే మాట్లాడడం దాని గురించి. మంచి ప్రశ్న అడిగారు. నేనేమంటా ఉన్నానంటే, ఎలక్షన్ లో కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద, బీసీ డిక్లరేషన్ పేరు మీద సిద్ధరామయ్య గారితోని ఈరోజు ఒక డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసి ఎలక్షన్లకు పోయి అధికారంలోకి వచ్చింది. అందులో ఏం మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే, ఈ కామారెడ్డి డిక్లరేషన్ ని 6 నెలల్లోపు తూచ తప్పకుండా కులగణన చేసి 42% రిజర్వేషన్ తో స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోతాము అని దాంట్లో పెట్టిరు. కాబట్టి 6 నెలల సమయం ఇచ్చిన తర్వాతనే మేము ఎందుకు కులగణన చేయట్లేరు అని వెంటబడ్డాం. ఇదే కవిత గారి నాయకత్వంలోనే ఎందుకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టబద్ధ ఎక్కడ ఉంటుందని చెప్పి మేమే వెంటబడ్డాం. ఒక్క బిల్లు కాదు 3 బిల్లు పెట్టాలని చెప్పి మేమే వెంటబడ్డాం. తద్వారా 2 బిల్లుల రూపంలో అయింది. ఎందుకంటే న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 2-3 బిల్లు పెట్టమని చెప్పి మేమే చెప్పినాం. అయితే చెప్పడం వల్ల నేనేమంటా ఉన్నానంటే, కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు అడిగే హక్కు ఉంది, వారికి నాయకత్వం ఉంది. ఎందుకంటే ఈ 70 సంవత్సరాల కాలంలో బీసీలు అనగదొక్కి ఈ రోజు వరకు కూడా కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ కూడా లేకుండా చేసినటువంటి గొప్ప గనులు మీరు కాబట్టి మీకే హక్కు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, బీజేపీ పార్టీకి ఉంటుంది, మిగతా ఏ పార్టీకి నిజమే మీరు చెప్పింది. ఎందుకంటే కనీసం బీసీలను మనుషులకు కూడా మీరు చూడలే కదా, కనీసం వరకు మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలే కదా. కాబట్టి మీకు మాత్రమే ఉంటుంది వెంకరెడ్డి గారు. మీ లోపటి ఒప్పందం చీకటి ఒప్పందం క్లియర్ కనబడతా ఉంది. బీసీల గురించి మాట్లాడే అర్హత అంట ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంటుందంట, ఒక బీజేపీ పార్టీకి ఉంటుందంట. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది విజయ్ గారు చెప్పండి. ఆ మాటలు అర్థమవుతుంది కదా ఏ పార్టీ ఏం చేస్తా ఉందని చెప్పి. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, మీరు గత 10 సంవత్సరాలు కదా, స్వాతంత్రం వచ్చిన కాంచి 65 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అధికారంలో, మరి ఎందుకు బీసీల గురించి పట్టించుకోలేదు సార్? మేము రాష్ట్రంలో ఉండి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉండి కేంద్రంలో చేయాల్సిన అవసరం ఉండి ఆ క్యాప్ ఉండడం వల్ల చూపించి ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచింది ఏ పార్టీలో? మా బీఆర్ఎస్ పార్టీలో. గెలిచిన ఎమ్మెల్యే లెక్క చెప్పండి బీసీలు, మేము చూపిస్తాం లెక్క బీసీలు ఎవరు ఎక్కువ ఉన్నారో. అంతేగాని లేని చోట బీసీల టికెట్లు ఎక్కువ చెప్పి ఓడిపోయే సీట్లను ఇచ్చి గెలిచే చోట్ల మంత్రి పదవుల చోట్ల మీరు దోపుకొని అది కాదు కావాల్సింది. బీసీలకు ఇంకొక విషయం, 3 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు గత ప్రభుత్వంలో బీసీలకు కేటాయించిన చరిత్ర ఈ రోజు వరకు కూడా మాదే ఉంది. నరేష్ గారు ఇంకా మాట్లాడదామంటే ఒక బ్రేక్లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత